ప్రకాష్, అకాడమిక్ అడ్వైజర్, మాస్టర్ మైండ్స్లో గడిచిన 3 అటెంప్ట్స్లో సిఏ సిఎంఏ కోర్సెస్లో మా స్టూడెంట్స్ సాధించినటువంటి ర్యాంకులు 180 ప్లస్ అండి. సో ఇన్ని ర్యాంకులు రావడానికి కారణం ఏంటి అని కొంతమంది క్యూరియాసిటీతో అడుగుతున్నారండి. దానికి ఎక్స్ప్లెనేషన్ నేను ఈ వీడియో ద్వారా ఇద్దామని అనుకుంటున్నాను. అన్నిటికంటే ఫస్ట్ రీజన్ 20 to 30% క్రెడిట్ గోస్ టు ద క్వాలిటీ ఆఫ్ అవర్ కోచింగ్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఎవరికి ర్యాంక్ వచ్చినా కూడా దాంట్లో కోచింగ్ యొక్క కాంట్రిబ్యూషన్ ఉండేది చాలా తక్కువ అండి. మెజారిటీ కాంట్రిబ్యూషన్ ఏముంటుందంటే ప్రాక్టీస్. సో 20 to 30% కాంట్రిబ్యూషన్ గోస్ టు కోచింగ్ అండి. సో 70 to 80% కాంట్రిబ్యూషన్ గోస్ టు అవర్ రివిజన్ ఎగ్జామ్స్ అండి. బికాస్ మోర్ ద ప్రాక్టీస్ స్టూడెంట్ డస్, బెటర్ విల్ బీ హిస్ పర్ఫార్మెన్స్ ఇన్ ద పబ్లిక్ ఎగ్జామ్. మనం ఎంత అద్భుతంగా కోచింగ్ ఇచ్చినా కూడా ప్రాపర్గా తనకి సరైన ప్రాక్టీస్ కనుక లేకపోతే తను ఎగ్జామ్స్లో బెటర్గా పర్ఫామ్ చేయలేడండి. సో మా ఆర్గనైజేషన్లో అయితే కనుక కోచింగ్ వల్ల ర్యాంకులు వస్తుంది అనేది కేవలం 20 to 30% రీజన్ అండి. ఇది ఇక్కడే కాదండి, నేను క్లాస్లో కూడా స్టూడెంట్స్కి అదే చెప్తాను. కోచింగ్ కెన్ ఓన్లీ కాంట్రిబ్యూట్ 20 to 30% ఇన్ యువర్ సక్సెస్. మేజర్ సక్సెస్ ఏంటి అంటే అకాడమిక్ ప్రోగ్రామ్. ఆ అకాడమిక్ ప్రోగ్రాంలో వన్ ఆఫ్ ద పార్ట్ ఏంటంటే మా రివిజన్ ఎగ్జామ్స్. ఈ రివిజన్ ఎగ్జామ్స్ యొక్క క్వశ్చన్ పేపర్స్ మేము ఎంత కేర్ తీసుకొని చేస్తాము, దానివల్లనే ఇలాంటి సక్సెస్ మేము అచీవ్ చేయగలుగుతున్నాం. సో అన్నిటికంటే ప్రధానంగా రివిజన్ ఎగ్జామ్స్ యొక్క క్వశ్చన్ పేపర్స్ మేము ఎక్కడ కాపీ పేస్ట్ చేయమండి, డైరెక్ట్గా ఫ్యాకల్టీని ఇన్వాల్వ్ చేస్తాము. సో ఫ్యాకల్టీ ఎగ్జామ్ ట్రెండ్స్కి తగినట్టుగా ఎగ్జామ్లో ఏ విధంగా అయితే క్వశ్చన్స్ అడుగుతున్నాడో, రైట్ నో మీరు థియరీ సబ్జెక్ట్స్ కనుక చూసుకుంటే ఎక్కడ కూడా కాపీ పేస్ట్ స్టైల్లో క్వశ్చన్ పేపర్ లేదండి. ఒక్క సింగిల్ క్వశ్చన్ కూడా మెటీరియల్లో ఉన్నట్టు యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ చేసి ఇవ్వట్లేదు. ఏ టెక్స్ట్ బుక్ నుంచి కూడా కాపీ పేస్ట్ చేసి ఇవ్వట్లేదు. డైరెక్ట్ క్వశ్చన్స్ అసలు అడగట్లేదు. క్వశ్చనే 4-5 లైన్స్ ఉంటుందండి మీరు చదవడానికి. సో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అలా డైరెక్ట్ క్వశ్చన్స్ ఇప్పుడు ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ అడగట్లేదండి. అన్నీ కూడా ఇండైరెక్ట్ క్వశ్చన్సే. క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ విల్ బి అరౌండ్ 4 to 5 లైన్స్. అవన్నీ ఫ్రేమ్ చేసుకోవాలండి, మనమే ఓన్గా ఫ్రేమ్ చేసుకోవాలి. సో మాకు కోచింగ్ కూడా ఉంది, ఫ్యాకల్టీ కూడా ఉన్నారు కాబట్టి మేము చేయగలుగుతున్నాం. ఇలా కోచింగ్ అందుబాటులో లేని వాళ్ళు కనుక రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళు కాపీ పేస్ట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదండి. ఏదో ఒక టెక్స్ట్ బుక్ నుంచి కాపీ పేస్ట్ చేయాల్సిందే. బట్ అన్ఫార్చునేట్లీ పబ్లిక్ ఎగ్జామ్లో ఒక్క క్వశ్చన్ కూడా అలా కాపీ పేస్ట్ చేసి రావట్లేదే. అలాంటప్పుడు ఇది కరెక్ట్ ప్రాక్టీస్ ఎలా అవుతుంది? అలాంటి స్టూడెంట్స్కి బెటర్ పర్ఫార్మెన్స్ పబ్లిక్ ఎగ్జామ్లో ఎక్కడి నుంచి వస్తుంది? సో మేము డైరెక్ట్గా ఫ్యాకల్టీని ఇన్వాల్వ్ చేసి ఫ్యాకల్టీతో మేము క్వశ్చన్ పేపర్స్ ఫ్రేమ్ చేయిస్తామండి. దాన్ని 3 లెవెల్స్లో మేము మళ్ళీ వెరిఫై చేస్తాం, వెదర్ దోస్ క్వశ్చన్స్ ఆర్ కరెక్ట్ ఆర్ నాట్ అని మళ్ళీ 3 లెవెల్స్లో మేము వెరిఫై చేసుకుంటాం. అదే ప్రాబ్లమాటిక్ పేపర్స్ అయితే కనుక సేమ్ ఫ్యాకల్టీని ఇన్వాల్వ్ చేసి ఏ ఒక్క ప్రాబ్లం ఏ ఒక్క టెక్స్ట్ బుక్లో నుంచి కూడా మేము కాపీ పేస్ట్ చేయమండి, ఓన్గా ఫ్రేమ్ చేసుకుంటాము. దీనివల్ల కొంచెం టైం ఎక్కువ పట్టచ్చు, కాస్ట్లీ అవ్వచ్చు, కానీ క్వాలిటీ వస్తుంది. క్వాలిటీ అంటే ఏంటి సార్? ఎగ్జాక్ట్లీ పబ్లిక్ ఎగ్జామ్ స్టాండర్డ్స్కి మనం రీచ్ అవుతాం. ఎందుకంటే పబ్లిక్ ఎగ్జామ్లో కూడా ఏ ఒక్క టెక్స్ట్ బుక్ నుంచి ప్రాబ్లమ్స్ కాపీ పేస్ట్ చేయరండి. సో మీరు ఎక్కడైతే రివిజన్ ఎగ్జామ్స్ అటెండ్ అవుతున్నారో వాళ్ళు కనుక కాపీ పేస్ట్ స్టైల్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ కనుక ప్రిపేర్ చేస్తుంటే దానివల్ల మీకు ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు. అదొక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీకు ఇస్తున్నటువంటి క్వశ్చన్ పేపర్స్ ఎలాంటివి? ఇజ్ ఇట్ కాపీ పేస్ట్ స్టైల్ ఆర్ ఈజ్ ఇట్ బీయింగ్ ఫ్రేమ్డ్ బై ద ఫ్యాకల్టీ డైరెక్ట్లీ? సో ఎవరైతే కోచింగ్ ఆఫర్ చేయట్లేదో అలాంటి వాళ్ళు కనుక రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే మాత్రం దాంట్లో క్వశ్చన్ పేపర్లో ఎటువంటి క్వాలిటీ ఉండదు. సో ఫస్ట్ క్వశ్చన్ పేపర్లో దమ్ము ఉండాలండి. క్వశ్చన్ పేపర్లో అడిగే ప్రతి క్వశ్చన్ ఎట్లా ఉండాలంటే పబ్లిక్ ఎగ్జామ్ స్టాండర్డ్స్కి దగ్గరలో ఉండాలి. ఇది ఎగ్జామ్లో వచ్చుద్దేమో, పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చుద్దేమో అనిపించేటట్టు క్వశ్చన్ పేపర్లో ఉన్న ప్రతి క్వశ్చన్ని ఫ్రేమ్ చేసుకోవాలండి. సో అది 99% ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ చేయట్లేదండి. 99% ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ చేస్తుంది అంటే కాపీ పేస్ట్. మాస్టర్ మైండ్స్ ఇస్ ద ఓన్లీ ఇన్స్టిట్యూట్స్ విచ్ డస్ నాట్ ఫాలో దట్ అప్రోచ్. కాపీ పేస్ట్ అప్రోచ్ మేము ఫాలో అవ్వమండి. వీ ట్రై టు ఫ్రేమ్ అవర్ క్వశ్చన్స్ ఆన్ అవర్ ఓన్. అఫ్ కోర్స్ దాని ఎవిడెన్సే మా ర్యాంక్స్ అండి. సో ఏం వర్క్ చేయకుండా ర్యాంకులు ఊరినే రావండి, దాని వెనకాల ఎంతో శ్రమ ఉంటుంది. సో చాలా 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 కన్సిస్టెంట్గా మనం పర్ఫామ్ చేస్తే తప్ప కన్సిస్టెంట్గా రిజల్ట్స్ అనేవి రావు. సో చాలామంది స్టూడెంట్స్లో ఉన్నటువంటి ఈ క్యూరియస్గా అడిగే ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో దీనికి నేను అడ్రస్ చేశానని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ.